ఒక అలంపూర్కి ఏదో ఒక రామప్పకి ఏదో ఇట్లా ఇచ్చినమని చెప్పుకోవడానికి ఎందుకే లేదు. ఆ శాఖ ఈ రాష్ట్ర మంత్రి దగ్గరనే ఉంది కదా, కిషన్ రెడ్డి దగ్గర. అంటే ఎన్నికల సందర్భంలో మతపరమైన వైషమ్యాలు సృష్టించాలి, ఎన్నికల సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బకొట్టాలి అనే ఆలోచనతో కొనసాగుతోంది. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారిని చెప్పొద్దు కావచ్చు, బిడ్డ ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారు, జాగ్రత్త హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులను ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యం కండి. ఒకవేళ పొరపాటున ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం. దానికి నేనేదో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతుంది కాదు. మండల కమిషన్ను రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టిరా లేదా, ఇది చరిత్ర కాదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగన సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కుల గణన సర్వే జరిగితే దేశంలో అశాంతి వ్యాప్తి చెందుతుంది. మీకంటే ఎక్కువ అశాంతి చెందుతుందా? దేశంలో ఎవరెంత ఏ వర్గాలెంతో వారికి అంత న్యాయం చేయాలని కాంగ్రెస్ లక్షణంగా కట్టుకొని ఒక మాట పాంచి న్యాయంలో చెప్తా ఉన్నాం. అది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆందోళనకు గురై ఈరోజు మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 ఎంపీ సీట్లు అడుగుతా ఉంది. ఇది అవగాహన కలిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆనాడు తెలంగాణ సాధించుకోవడానికి ఏ విధంగా మనం ఐక్యంగా గ్రామాల వంట వార్పులు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు చేసి తెలంగాణ సాధించుకున్నామో అటువంటి తెలంగాణను కూడా అవమానపరిచి పార్లమెంటు సాక్షిగా దొంగతనం ఎత్తుకపోయినరు, దర్వాజులు ఎత్తుకపోయినని అమరవీరులను అవమానపరుచు తెలంగాణ ఏర్పాటును కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు. దయచేసి మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవడానికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా బీజేపీ నాయకులకు ఊర్లలో వస్తే నిలదీయండి. లేదు కాంగ్రెస్ ఆరోపణ చేస్తుందంటే ఇవాళ నేను బండి సంజయ్ గారితో కిషన్ రెడ్డితో స్టేట్మెంట్ చూసినా మాకు రిజర్వేషన్లు తొలగించే ఆలోచన లేదు, రిజర్వేషన్లు పెంచే ఆలోచన ఉందని చెప్పగలిగే ధైర్యం చేస్తుండ్రా? మేము రిజర్వేషన్లను కాపాడుకొని రిజర్వేషన్లను పెంచుతామనే మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క? ఈ దేశంలో 50 సంవత్సరాల రిజర్వేషన్ల ద్వారా న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే భారతదేశంలో వ్యాపారస్తుల పార్టీగా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మొత్తం యావదాస్తిని ఆదాని అంబానికి దోచిపెట్టింది తప్ప ఏ పేద వర్గాలకు, దళితులకు, బీసీలకు, ఎస్సీలకు ఉపాధి కిందనో, విద్య కిందనో, వైద్య కిందనో ఏదైనా ఇచ్చిందా? అరే ఆఖరికి కరోనాతో చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు లేదా చికిత్స పేరు లక్షల ఖర్చు రూపాయలు పెట్టుకుంటే కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్ 50,000 అమ్ముకునే పరిస్థితి దౌర్భాగ్యం కలిగించారు తప్ప వీళ్ళు ఇవాళ ఇటువంటి వాళ్ళు. అందుకే దయచేసి యావత్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ములందరికీ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది, రిజర్వేషన్లు కాపాడే బాధ్యత, రిజర్వేషన్లను పెంచుకునే బాధ్యత, రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రిజర్వేషన్లను తొలగించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసి రిజర్వేషన్లు అంటే అసహ్య భావంతో ఉన్నటువంటి ఫిడలిస్టిక్ వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెప్పమని అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. నేను చెప్పిన 3 కారణాలు మీకు కనబడతా ఉంటాయి, ఎవరు చెప్పుడు చెప్పకూడదు. మానసిక స్థితి చెప్పడానికి సంబంధించి మండల కమిషన్ వ్యతిరేకంగా కమండల కమిషన్ తెచ్చిరా తేలేదా? అడగండి.
సరే చెప్పు. ఇప్పుడు దేశ ప్రజల మీరు ఇలా కొత్త కొత్త వాదనలు చేస్తే నేను అడుగుతున్నా, దేశంలో 30 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పరచడానికి ఎవరి సహకారం లేకుండా 400 సీట్లు ఎందుకు మీకు? రాజ్యాంగాన్ని మార్చడానికి కాదా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కాదా? ఇది దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ఏం జవాబు చెప్తామని అడుగుతా ఉన్నా. మేము సొక్కపూస మేము ఎప్పుడల్లే మాకు పెంచుతా అన్నావా? మాకు కాపాడుతా అన్నావా? ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ స్పష్టంగా ఇప్పుడు దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఉందని ఆన్ రికార్డు ఉంది. కాదని రమ్మను ధైర్యంగా. మళ్ళా దెబ్బ తగిలిన గరం కింద ముడ్డి కింద వేడి తగిలినాక ఎవడైనా ఎట్లే మాట్లాడతారు. మొత్తం ప్రధానమంత్రి స్థాయి అయినా దిగజారి ముస్లింలకు ఆస్తి వస్తా ఉంటుంటే ఆయన లెక్కనానే ఎక్కడ జరిగింది అటువంటిది. 50 ఏళ్ళలో స్వతంత్రం వచ్చినాక నీ నాయన ఆస్తి నీకు ఇవ్వాలంటే విరాసత్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుంటే జరుగుతుంది. అందుకే దయచేసి మరొక్కసారి కొడుతున్న ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద తెలంగాణ సాధనకు ఎట్లా పోరాటం చేసినామో మన రిజర్వేషన్లను మనం కాపాడుకుందాం. మన పిల్లలకు రాబోయే కాలంలో భవిష్యత్తులో అన్యాయం జరగకుండా కాపాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఇంకా చీము నెత్తురు లేని బీసీలు ఎవరైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే, ముఖ్యంగా దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఉంటే దయచేసి బయటికి రండి. ఆ పార్టీ నిజ స్వరూపం తెలిసింది. 400 సీట్లు రిజర్వేషన్ తొలగించడానికి అడుగుతా ఉంది. ఇది గమనించి